విదేశాలకు పారిపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆచూకీ దొరికింది. ఆయన లండన్ లో ఉన్నట్లు తేలింది. బ్రిటన్ కు చెందిన టెలిగ్రాఫ్ పత్రిక నీరవ్ మోడీకి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. భారతదేశంలో నిందితుడిగా ఉన్న నీరవ్ మోడీ లండన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. నీరవ్ మోడీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంకును 14,000 కోట్లకు పైగా మోసం చేసి విదేశాలకు చెక్కేశాడు. పీఎన్బీ స్కామ్ లో నీరవ్ మోడీతో పాటు ఆయన మేనమామ గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడి విదేశాలకు పారిపోయి నీరవ్ చోక్సీలు ఎక్కడున్నారో ఇప్పటి వరకు స్పష్టత లేదు. మొదటిసారి నీరవ్ మోడీ ఆచూకీ లండన్లో లభించింది. మరోవైపు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అటాచ్ చేసి ముంబైలో నీరవ్ మోడీకి చెందిన బంగ్లాను అధికారులు నిన్న నేలమట్టం చేశారు. ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలోని కిహిమ్ బీచ్ కు దగ్గరలో ఉన్న భవంతిని బాంబులతో కూల్చేశారు. 33,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నీరవ్ మోడీ ముచ్చటపడి నిర్మించుకున్న ఈ భవంతి విలువ దాదాపు 40 కోట్లు. ఈ భవన నిర్మాణం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా నిర్మించారని, అందుకే కూల్చివేశామని రాయ్గఢ్ జిల్లా అధికారులు తెలిపారు. తనీర్ మోడీ బంగ్లా అత్యంత పటిష్టంగా దృఢంగా ఉండటంతో దానిని కూల్చడానికి డైనమైట్లను వాడారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, కొద్దిసేపు క్రితం ఈ నీరవ్ మోడీకి సంబంధించిన ఆచూకీ అనేది కూడా లభించినట్లుగా జాతీయ మీడియాలో కథనాలన్నింటి కూడా వచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించి దాదాపు 13,700 కోట్ల రూపాయలు మోసగించి పరారైన కేసులో నీరవ్ మోడీ పైన ఇప్పటికే పలు కేసులన్నింటి కూడా నమోదయ్యాయి. నిన్న ఆయన లండన్ లో ఒక స్ట్రీట్ లో సంచరిస్తూ కనిపించినట్టుగా కూడా కొన్ని బ్రిటిష్ కు సంబంధించిన పత్రికలు కథనాలను వెలువరించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన బ్రిటన్ లోనే కూడా తలదాచుకుంటున్నట్లుగా కూడా ప్రస్తుతం సమాచారం కూడా అందడం కూడా జరిగింది. అయితే దాదాపు ఒక $17,000 పర్ మంత్ అద్దె కట్టగలిగే ఒక భవంతిలో ఆయన నివసిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సెంట్రల్ లండన్ లోని చిక్కన్ స్ట్రీట్ లో ప్రస్తుతం ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కూడా ఆయన తీసుకున్నాడు. దాంట్లో తలదాచుకుంటున్నట్టుగా కూడా టెలిగ్రాఫ్ అనే పత్రిక తన కథనంలో వెలువరించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 2 నిమిషాల వీడియోని అందులో ఒక ట్విట్టర్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా గత కొద్ది కాలంగా తప్పించుకొని తిరుగుతున్న నీరవ్ మోడీ ఆచూకీ అనేది కూడా లభించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ యొక్క ప్రయత్నాలను వేగవంతం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు సంబంధించి భారత్కు అప్పగించే విషయం పైన ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. త్వరలోనే ఆయన భారత్కు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నీరవ్ మోడీ ఆచూకీ అనేది కూడా లండన్ లో దొరకడంతో తన యొక్క ప్రయత్నాలను కూడా వేగవంతం చేయడం కూడా జరిగింది. నీరవ్ మోడీని కూడా భారతదేశానికి రప్పించే విషయంలో ప్రయత్నాలంటే కూడా ఇప్పటికే వేగవంతమయ్యాయి. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.